ఒక రైతు కథ. అనంతపురం జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. చిన్న భూమి, కొన్ని పశువులు, ఎంతో సంపాదన లేకపోయినా అతనికి తన భూమిపై ఉన్న ప్రేమ మాత్రం అపారంగా ఉండేది. ప్రతి ఉదయం సురహాలంతాయోదయానైకై ముందే లేచి తన పొలాలను చూసుకునేవాడు. అతని జీవిత లక్ష్యం భూమిని పండించి తన కుటుంబానికి మంచి జీవనం అందించడమే. రామయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు, చిన్న కుమారుడు ముని, పెద్ద కుమార్తె శాంతమ్మ. వ్యవసాయంపై ఆశతో ఆయన ఎన్ని కష్టాలైనా ఎదుర్కొన్నాడు. కాని వరుసగా వచ్చిన పొడికాలాలు, వర్షాభావం, అప్పులు ఇవన్నీ అతని మనసు మెల్లగా దిగులుతో నింపాయి. ఒకసారి అతను విత్తనాల కోసం గ్రామ సహకార సంఘం దగ్గర అప్పు తీసుకున్నాడు. వానలు పడతాయని ఆశపడి పంట వేశాడు. కాని మళ్లీ వర్షాలు లేకపోవడంతో పంట దెబ్బతింది. అప్పు తీర్చలేక అల్లాడిపోయాడు. అప్పుడే గ్రామంలో కొంతమంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలస వెళ్తున్నారు. అయితే రామయ్య మాత్రం వదలలేదు. మన మట్టిని వదిలితే మనం ఎవరం కాబోతాము అనుకున్నాడు. విత్తన మార్పిడి, మైక్రో ఇర్రిగేషన్, నేరుగా మార్కెట్కి ఉత్పత్తులు అమ్మే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. గ్రామంలోని యువకులకు స్ఫూర్తిగా మారాడు. వారితో కలిసి క్రమంగా వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో మార్చే ప్రయత్నం చేశాడు. ఒక సంవత్సరం మంచి వర్షాలు వచ్చాయి. రామయ్య వేసిన మొక్కజొన్న, పెరుగు పంటలకు మంచి ధర వచ్చింది. అప్పు తీర్చేశాడు. పిల్లల చదువులకు డబ్బు దాచాడు. అప్పుడు గ్రామంలో మళ్లీ రైతుల ఆశలు మొలకెత్తాయి. ఒకసారి రామయ్య పాఠశాలకు వెళ్లి పిల్లలకు రైతు పట్ల గౌరవం ఎలా ఉండాలి అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చాడు. మీ అన్నం నేల పుట్టించిందే. రైతు ఆ నేలకి సేవకుడు. రైతన్నకు గౌరవం ఇవ్వాలి, సాయం చేయాలి అని అన్నారు. కాలం మారింది. రామయ్య చిన్న భూమిని వదలకుండా అభివృద్ధికి మార్గం చూపాడు. అతని కథ సాదా జీవితంలో అసాధారణ విజయం సాధించిన సాధారణ రైతు గాథగా మారింది.